క్రాష్ అయింది, బబుల్ బరస్ట్ అయింది, ఇలాంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ అబౌట్ కరెక్షన్. ఇది అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ కరెక్షన్ జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ని స్లో డౌన్ చేస్తూ ఉంది, సమ్టైమ్స్ రైజ్ చేస్తూ ఉంది. ఒక ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్, స్కూల్స్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ప్రాపర్గా అసెస్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్ని ప్రాపర్గా అసెస్ చేయలేకపోతే అలాంటి ప్రాజెక్ట్స్ స్లోగానే ఉన్నాయి. దీన్ని మార్కెట్ క్రాష్ అంటారా? ఇట్స్ ఎవరి విషయం. లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండే ఉంది. ఈ రోజు మిస్ అయితే, లేకపోతే ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఈ ప్రాంతాల్లో ఫ్లాట్ కొనే పరిస్థితి లేదు. 2025 ఈజ్ ఎ గుడ్ ఇయర్ ఫర్ రియల్ ఎస్టేట్ బికాస్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, ప్రాపర్ కైండ్ ఆఫ్ డెవలపర్స్కి ముందు మంచి రోజులు ఉన్నాయి. ప్రైజెస్ ఎప్పటికీ ఇంకా హైదరాబాద్లో ప్రైజెస్ ఇంతకన్నా తగ్గే అవకాశం అయితే లేనే లేదు. హలో వ్యూవర్స్, నమస్తే. సో మనం 2025 ఎండింగ్కి వచ్చామండి. సో 2025 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, రౌండప్ ఎలా ఉందనేది చూద్దాం. అండి, చాలామంది కామెంట్ చేసేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రాష్ అయింది, బబుల్ బరస్ట్ అయింది, ఇలాంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇట్స్ నాట్ అబౌట్ క్రాష్ అండి, ఇట్స్ నాట్ అబౌట్ బబుల్ బరస్ట్, ఇట్స్ అబౌట్ కరెక్షన్. ఇది అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ కరెక్షన్ జరుగుతూ ఉంది. సో ఈ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఈ కరెక్షన్ జరగాలి కూడా, బికాజ్ రేట్స్ స్పైక్ అవ్వకుండా ఉండాలి, ఎఫోర్డబిలిటీ ఉండాలి అంటే మార్కెట్ నీడ్స్ కరెక్షన్. సో 2025 రియల్ ఎస్టేట్ మనం అబ్జర్వ్ చేస్తే పాలసీ డ్రివెన్ రియల్ ఎస్టేట్ అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీ పుష్ రియల్ ఎస్టేట్ని డ్రైవ్ చేస్తూ ఉంది. అది రియల్ ఎస్టేట్ని స్లో డౌన్ చేస్తూ ఉంది, సమ్టైమ్స్ రైజ్ చేస్తూ ఉంది. సో పాలసీ పుష్, అలాగే మీరు స్పెక్యులేషన్ మీద డిపెండ్ అయ్యి వెంచర్స్ డెవలప్ చేయటం, అలాగే స్పెక్యులేషన్ లేకపోతే న్యూస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ డౌన్ఫాల్ అయినాయి అని చెప్పొచ్చు. క్రాష్, మీరు అన్నట్లు క్రాష్ అయిందని చెప్పొచ్చు. స్పెక్యులేషన్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయట్లేదు. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ వైపు నుంచి పుష్ ఏముంది, ఎలాంటి పాలసీస్ తీసుకొస్తుంది గవర్నమెంట్, ఫ్యూచర్ స్కోప్ ఏముంది, అటువైపు పాపులేషన్ మూవ్ అవుతుందా లేదా, లేకపోతే ఏం ఎస్సీజెడ్స్ వస్తున్నాయి, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ ఉంది, ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేయట్లేదు, న్యూస్ పేపర్లో న్యూస్ చూసి ఇన్వెస్ట్ చేయట్లేదు, లేకపోతే స్పెక్యులేషన్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ జరగట్లేదు, లేకపోతే యూట్యూబ్లోనో ఇంకో సోషల్ మీడియానో ఎవరో ఏదో చెప్తే అది కూడా అట్లా కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేనే చెప్తా ఉన్నాను, నేను ఏదో చెప్పగానే దాన్ని బ్లైండ్గా బిలీవ్ చేసి ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు. అనాలిసిస్ కూడా ప్రాపర్గా ఉంటేనే క్లయింట్స్ ముందుకు వస్తూ ఉన్నారు. ఇది మేజర్ చేంజ్ అండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. సో దీన్ని క్రాష్ అనటం కన్నా ఇట్స్ మార్కెట్ కరెక్షన్ అని అనొచ్చు, నీడెడ్ కరెక్షన్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూస్తే, ఫ్లాటింగ్ చూస్తే మిడిల్ ఆఫ్ ద ఇయర్ కొంచెం గ్రోత్ కనిపించిందండి సేల్స్లో. హై రైజ్ టవర్స్ కావచ్చు, ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో కొంచెం గ్రోత్ అయితే కనిపించింది. బట్ ఫస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ క్వార్టర్ తీసుకుంటే వెన్ కంపేర్డ్ విత్ 2024 తక్కువగానే ఉన్నాయి సేల్స్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూస్తే అగైన్ ఈ ఫ్లాటింగ్, ఈ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కూడా ఇట్స్ ఇన్ కరెక్షన్ స్టేజ్ అని చెప్పొచ్చు. బికాజ్ సమ్ ఏరియాస్లో ప్రైజెస్ ఎఫోర్డబిలిటీ లేకుండా పోవటం, ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి, అంతలా ప్రైజెస్ పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అనేది కూడా మనం ఆలోచించాలి. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది మనకి, బట్ ప్రైజెస్ బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అవుతానే ఉన్నాయి. బట్ వన్ గుడ్ ఫ్యాక్టర్ ఏంటంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ మెట్రోస్ ఇప్పటికి కూడా హైదరాబాద్ అఫోర్డబుల్లే. సో మిడిల్ ఆఫ్ ద ఇయర్ కొంత గ్రోత్ అయితే ఉంది సేల్స్లో, బట్ ఫస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ క్వార్టర్ స్టేబుల్ మార్కెట్ అని చెప్పొచ్చు. సో వీటిల్లో కూడా సేల్స్ ఎక్కడ నడుస్తూ ఉన్నాయంటే ప్రాపర్ ప్రైజింగ్ ఉన్న ప్రాజెక్ట్స్, ప్రాపర్ కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్స్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాజెక్ట్స్ విషయంలో, అలాగే ప్రాపర్ బ్రాండెడ్ డెవలపర్స్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్కి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళకి సేల్స్ నడుస్తూనే ఉన్నాయి. మీరు చూడండి, వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో సమ్ ఏరియాస్ తీసుకుంటే ఇప్పటికి కూడా సేల్స్ మంచిగానే నడుస్తున్నాయి. ఈవెన్
ఎస్ఎఫ్టీ ప్రైస్ 10,000 to 15,000 ఉన్నప్పటికీ ఎక్కడ సేల్స్ డ్రాప్ కాలేదు. సేల్స్ ఆర్ గోయింగ్ ఆన్. అన్సోల్డ్ ఇన్వెంటరీ చాలా ఉంది అని మీరు అంటారు. ఎస్, ప్రతిసారి అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంటుందండి. బికాజ్ లోయర్ ఫ్లాట్స్ కావచ్చు, లేకపోతే ప్రాపర్ కనెక్టివిటీ లేకుండా, ప్రాపర్ లొకేషన్ లేకుండా డెవలప్ చేసిన వెంచర్స్లో ఎప్పుడూ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంటుంది. సో అవి రేరాలో రిజిస్టర్ అయి ఉంటాయి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ. సో అన్సోల్డ్ ఇన్వెంటరీ లాగానే చూపిస్తుంది. సో ఇక్కడ ఏమైంది, క్లయింట్స్ మెచ్యూర్ అయ్యారు, ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా చేస్తున్నారు అని చెప్పొచ్చు. బ్లైండ్గా ఎక్కడంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు. సో ఈ రెసిడెన్షియల్ టవర్స్లో కూడా, ఈవెన్ ఈ హై రైజ్ టవర్స్లో కూడా ఎన్ని ఎమ్యూనిటీస్ చెప్పినప్పటికీ, లేకపోతే ఎన్ని బిల్డర్స్ ఎన్ని ఆఫర్స్ ప్రకటించినప్పటికీ ఈఎంఐ లేదు, లేకపోతే అట్ ది టైమ్ ఆఫ్ పొజిషన్ పే చేయండి, ప్రైజ్ నెగోషియేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాపర్ కనెక్టివిటీ లేకపోతే సరౌండింగ్స్లో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ లేకపోతే, ఒక ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్, స్కూల్స్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ప్రాపర్గా అసెస్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్ని ప్రాపర్గా అసెస్ చేయలేకపోతే అలాంటి ప్రాజెక్ట్ సేల్స్ స్లోగానే ఉన్నాయి. దీన్ని మార్కెట్ క్రాష్ అంటారా? ఇట్స్ యువర్ విష్. క్రాషే కావచ్చు, లేకపోతే డౌన్ఫాల్ కావచ్చు. కానీ ఒక మంచి బిల్డర్, మై హోమ్ కావచ్చు, అపర్ణ కావచ్చు, ఏఎస్బిఎల్, హూఎవర్, నేమ్స్ తీసుకోవాలని కాదు నా ఉద్దేశం, మంచి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్కడా స్టాప్ కాలేదు. ఆన్ టైం డెలివరీ ఉంది, ఆన్ టైం సేల్స్ కూడా ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, పర్టికులర్గా రెసిడెన్షియల్ సెక్టార్లో ఎస్, సేల్స్ వైజ్గా చూస్తే డౌన్ఫాల్ ఉంది. అంటే యాస్పిరేషన్స్ లేవా, డ్రీమ్ హోమ్ ఎక్వైర్ చేయాలి హైదరాబాద్ లాంటి గ్రోయింగ్ సిటీలో అంటే డెఫినెట్గా ఉందండి. అందరికీ హైదరాబాద్లో ఒక డ్రీమ్ హౌస్ కావాలి. దట్ టు క్లయింట్స్ ఆలోచనలు కూడా చేంజ్ అయినాయి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో పర్చేజ్ చేయాలి, హై రైజ్లో పర్చేజ్ చేయాలి, లేకపోతే ఒక మంచి విల్లా ప్రాజెక్ట్లో పర్చేజ్ చేయాలి అనేలాగానే ఆలోచిస్తున్నారు. సో లగ్జరీ రియల్ ఎస్టేట్కి ఎక్కడ లేని భూమి వచ్చింది ఈ ఇయర్. మనం గమనిస్తే అఫోర్డబుల్ హౌసెస్ కన్నా కూడా 1.5-2 crores అబవ్ ఉన్న ఫ్లాట్స్ ఎక్కువగా సేల్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనీ అవైలబిలిటీ లేదు అనేది ఫ్యాక్టర్ కాదు. అలాగే డ్రీమ్ హోమ్ ఎక్వైర్ చేయాలి అనే యాస్పిరేషన్స్ లేవు అనేది ఫ్యాక్టర్ కాదు. రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెంటరీ కావాలి. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2026 అంటే ఎస్, ద సేమ్ థింగ్ కంటిన్యూస్ అండి. మార్కెట్ క్రాష్ అవుతుందా? క్రాష్ కాదు. అలా అని చెప్పి బూమ్ అవుతుందా? బూమ్ కూడా కాదు. స్టేబుల్గా రియల్ ఎస్టేట్ మార్కెట్ అలా వెళ్తుంది. కొంత ప్రైస్ కరెక్షన్, ఇంకా కొంత ప్రైస్ కరెక్షన్ కూడా జరుగుతుంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి 2026లో అంటే, ఎస్, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు రైట్ కైండ్ ఆఫ్ బిల్డర్ని చూజ్ చేసుకోండి. ప్లస్ అప్రూవల్స్ అన్నీ ప్రాపర్గా ఉండేలాగా చూజ్ చేసుకోండి. ప్లస్ మీ రిక్వైర్మెంట్, మీ ప్రయారిటీస్ ఏంటనేది ఇన్వెస్ట్ చేయటానికి ముందే మీరు షార్ట్ లిస్ట్ చేసుకోండి. షార్ట్ లిస్ట్ చేసుకొని మీరు ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ప్రయారిటీస్ ఫుల్ అవుతాయి, మీ బడ్జెట్ ఏ బడ్జెట్లో మీరు ముందుకెళ్తే మీ ప్రయారిటీస్ ఫుల్ఫిల్ అవుతాయి, ఎలాంటి బిల్డర్, ఎలాంటి ఎమ్యూనిటీస్ కావాలి మీకు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఎలా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రాపర్టీని ఐడెంటిఫై చేయటం ఈజీ అవుతుంది. సో రెసిడెన్షియల్ సెక్టర్లో ఇంకొకటి క్లియర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ప్రైజెస్ చాలా హై ఉన్నాయి అనే వాదన నో అండి. లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఓఆర్ఆర్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఓఆర్ఆర్ తర్వాత 2 బిగ్ వాటర్ బాడీస్ ఉన్నాయి, వాటర్ బాడీస్ తర్వాత 111 జియో ల్యాండ్స్ ఉన్నాయి. ఉంది లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. సో ఈ లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్లోనే ఈ హై రైజ్ టవర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. హైటెక్ సిటీ కావచ్చు, కొండాపూర్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, పర్టికులర్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి యొక్క పెరిపెరల్ ఏరియాస్, కోకాపేట కావచ్చు, ఇటు వస్తే మణికొండ, వాటెవర్, ఈ ఏరియాస్ అన్నీ కలిపినా కూడా లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండే ఉంది. సో ఈరోజు మిస్ అయితే, లేకపోతే ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఈ ప్రాంతాల్లో ఫ్లాట్ కొనే పరిస్థితి లేదు. సో దట్స్ వై ద ప్రైజెస్ ఆర్ లైక్ దట్.
సో సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇది అర్థం చేసుకోవాలి. బట్ నార్త్ వైపు చూస్తే, ఈస్ట్ వైపు చూస్తే, సౌత్ వైపు చూస్తే ఈ ప్రైజెస్ అయితే లేదు కదా, మరి అఫోర్డబిలిటీ లేదు అని మనం ఎందుకు అనుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 అండి, ఎగ్జిట్ 3కి నియర్లోనే చాలా రీజనబుల్ ప్రైజెస్లో హై రైజ్ టవర్స్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి, అలాగే విల్లాస్ కూడా దొరుకుతూ ఉన్నాయి. సో అఫోర్డబిలిటీ లేదు అనేది కాదు, అలాగే ప్రైజెస్ అబ్నార్మల్గా పెరిగినాయి అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక సెక్టర్ ఆఫ్ ద ఏరియాలో అంటే ప్రీమియం సెక్టర్లో లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉన్న ప్లేస్లో, ఐటీ అంతా కాన్సన్ట్రేట్ అయిన ప్లేస్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న ప్లేస్లో ఎస్ఎఫ్టీ 10,000 నుంచి 15,000కి రీచ్ అయింది. ఇది పెద్ద ఇష్యూ కాదు వెన్ కంపేర్డ్ విత్ అదర్ మెట్రోస్. అక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రాష్ అవుతుంది, బబుల్ బరస్ట్ అవుతుంది, ఇవన్నీ నాట్ ప్రాపర్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ రియల్ ఎస్టేట్ అండి. ఎస్, మార్కెట్ కరెక్షన్ అయితే జరుగుతూ ఉంది, ఇది కొంతకాలం ఇలా స్టేబుల్గా నడుస్తుంది. బూమ్ అవుతుందా అంటే బూమ్ కాదు, అలా అని క్రాష్ అవుతుందా అంటే క్రాష్ కాదు, అలా అని ప్రైజెస్ అబ్నార్మల్గా పడిపోతాయి అంటే మిషన్ ఇంపాసిబుల్, ఇది ఎప్పటికీ జరగదు. మీరు ఇంకా ప్రైజెస్ పడిపోతాయి అని ఎదురు చూస్తే మీ ఆలోచనలు రాంగ్ అవుతాయి, ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మిస్ అవుతారు. ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయటమే మన అందరి ముందు ఉన్న మార్గం. సో 2025లో ఏం జరుగుతుంది? మార్కెట్ క్రాషా? నాట్ క్రాష్, ఇట్స్ కరెక్షన్. అండ్ ఇన్వెస్టర్స్కి, డెవలపర్స్కి కూడా ఇది ఒక మంచి లెసన్. ఏ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తాం, ఎక్కడంటే అక్కడ ప్రాజెక్ట్ తీసుకొస్తాం, ఎలా అయినా సేల్ చేస్తాం అనుకునే డెవలపర్స్కి అయితే ఇది మంచి లెసన్, ఇది నీడెడ్ లెసన్ కూడా. అలాగే ప్రాపర్ రీసెర్చ్ లేకుండా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా ఈ 2025 ఒక గుణపాఠాన్ని అయితే నేర్పిస్తుంది. సో డెవలప్ ప్రాపర్లీ అండ్ ఇన్వెస్ట్ ప్రాపర్లీ అండి, ఇదే 2025 రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి నేర్పిస్తూ ఉంది. పారామీటర్స్ బేస్డ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ డెవలప్మెంట్, పాలసీ బేస్డ్ డెవలప్మెంట్స్ కావాలి. సో ఓవరాల్గా 2025 ఈజ్ ఎ గుడ్ ఇయర్ ఫర్ రియల్ ఎస్టేట్, బికాజ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, డెవలపర్ పాయింట్ ఆఫ్ చూసిన ప్రాపర్ కైండ్ ఆఫ్ డెవలపర్స్కి ముందు మంచి రోజులు ఉన్నాయి. అలాగే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఇప్పటికీ కూడా చాలా ఉంది. వెన్ కంపేర్డ్ విత్ అదర్ మెట్రో సిటీస్ రెంటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఏం చేయాలి? ప్రాపర్ ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేయాలి, మంచి ప్రాపర్టీని సెక్యూర్ చేసుకోవాలి. డెవలపర్ ఏం చేయాలి? మంచి లొకేషన్ ఐడెంటిఫై చేయాలి, మంచి ప్రాజెక్ట్ని క్లయింట్స్కి అందించాలి. సో ఫర్గెట్ అబౌట్ బూమ్ అండి, ఫర్గెట్ అబౌట్ క్రాష్, అండ్ ఆల్సో ఫర్గెట్ అబౌట్ ప్రైస్ ఫాల్. ప్రైజెస్ ఎప్పటికీ ఇంకా హైదరాబాద్లో ప్రైజెస్ ఇంతకన్నా తగ్గే అవకాశం అయితే లేనే లేదు. సో ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదా అనేది యువర్ విష్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2025 రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అండి. ద సేమ్ థింగ్ కంటిన్యూస్ ఇన్ 2026. కొంచెం గ్రోత్, సేల్స్ వైజ్ గ్రోత్ మంచి ప్రాజెక్ట్స్లో అయితే ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.